అందరికి కూడా దసరా శుభాకాంక్షలు. ఈరోజే దసరా ప్రారంభమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సూపర్ జిఎస్టీ, సూపర్ సేవింగ్స్ నిన్నే ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది ఒక గేమ్ చేంజర్గా మన ఆర్థిక వ్యవస్థకు తయారవుతుంది. అయితే ఏ సదుద్దేశంతో అయితే ఈ యొక్క జిఎస్టీ తీసుకొచ్చామో దీని ఫలితాలన్నీ కూడా పేద ప్రజలకి, అన్ని వర్గాల స్టేక్ హోల్డర్స్ చేర్చాల్సిన బాధ్యత మన పైన ఉంది. దీనికోసం ఒక మంత్ అంటే ఒక 30 రోజుల కార్యక్రమాన్ని అనౌన్స్ చేస్తున్నాం. మొన్న ఈ ప్రభుత్వం ఏదైతే నలుగురితో ఒక కమిటీ కూడా దీన్ని అమలు చేయడానికి ఒక కమిటీ వేశాం. హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, టూరిజం మినిస్టర్ దుర్గేశం గారు, హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారితో ఒక కమిటీ వేసి ఈ కార్యక్రమాల్ని లాస్ట్ మైలుకు తీసుకుపోయి ప్రజా చైతన్యంతో ఏ స్ఫూర్తి అయితే సూపర్ జిఎస్టీ వచ్చిందో ఆ స్ఫూర్తితో సూపర్ సేవింగ్స్ కూడా అందరికీ చేరే విధంగా చేసే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మాస్ మీడియా కమ్యూనికేషన్లు అవన్నీ ఏ విధంగా చేయాలన్నీ చేస్తారు. డిజిటల్ కమ్యూనికేషన్ కూడా ప్రాధాన్యత ఇస్తారు అధ్యక్ష. అదే మరి అధ్యక్ష, ప్రధానమంత్రి గారు నెక్స్ట్ ప్రధానమంత్రి గారు మాట్లాడినప్పుడు నిన్న కూడా ఆయన చెప్పింది, ఆయన కోట్ ఇది, జిఎస్టీ సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థలో కొత్త దశకు నాంది పలుకుతున్నాయి. పన్ను వ్యవస్థను సులభతరం చేయడం ద్వారా పారదర్శకత పెరుగుతుంది, ప్రజల ఆదా శక్తి పెరుగుతుంది. ఈ మార్పులు పేదలకు, నూతన మధ్యతరగతికి మరియు మధ్యతరగతికి లాభాన్ని అందిస్తాయి. అదే సమయంలో భారత వ్యాపారవేత్తలకు మేడ్ ఇన్ ఇండియాని ప్రపంచానికి నాణ్యతా ప్రమాణంగా నిలబెట్టే శక్తినిస్తాయి. ఇది ప్రధానమంత్రి గారు చెప్పింది. ఇది జయప్రదం చేయడం కోసం మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో అధ్యక్ష, మన రాష్ట్రానికి సంబంధించి మీరు ఆలోచిస్తే ప్రగతిశీల ప్రజా విధానాల ద్వారా పేదలు, మధ్యతరగతి వారి జీవితాలను మార్చడమే మా లక్ష్యం. భారత స్వతంత్ర శతవార్షిక దినోత్సవం నాటికి ఆర్థిక అసమానతలు తగ్గించి బలమైన, సమతుల్యమైన సమాజాన్ని నిర్మించడం మా ఆకాంక్ష. ఈ లక్ష్యానికి సూపర్ జిఎస్టీ, సూపర్ 6 మరియు P4 కార్యక్రమాలు శక్తివంతమైన ఇంధనంగా నిలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్ర వైపుకు నడిపిస్తాయి అధ్యక్ష. ఈ రెండు కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకుని దేశం మొత్తానికి ప్రధానమంత్రి గారు ఇచ్చిన లక్ష్యం. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఈ లక్ష్యంతో ముందుకెళ్తాం అధ్యక్ష. ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష, ప్రతి ఒక్కరికి బెనిఫిట్ వస్తుంది, ప్రతి ఇంటికి బెనిఫిట్ వస్తుంది. దీనివల్ల దేశం మొత్తం 2,50,000 కోట్ల రూపాయలు, 2,25,000 కోట్ల రూపాయలు బెనిఫిట్ వస్తే మన రాష్ట్రానికి 8,000 కోట్లు వస్తుంది అధ్యక్ష. చాలా వస్తువుల్లో, ఇంటికి వాడే వస్తువుల్లో జీరో ట్యాక్స్ ఉంటుంది. స్మాల్ బిజినెస్ పీపుల్కి కూడా ఒక బూస్ట్ వస్తుంది, వాళ్ళ బిజినెస్ కూడా సులభతరంగా ఉంటుంది. ఇంకొక పక్క ఎంఎస్ఎంఈలు, ఇండస్ట్రీకి కూడా ఒక ఊతం వస్తుంది, డొమెస్టిక్ కన్జంప్షన్ పెరుగుతుంది. దీనివల్ల స్టేట్కి కూడా డబుల్ ఇంజిన్ సర్కార్, డబుల్ ఇంజిన్ గ్రోత్, ఈ రెండు కూడా సాధ్యమయ్యేదానికి ఈ యొక్క జిఎస్టీ రిఫార్మ్స్ దోహదం చేస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అందుకే మీరు ఇంకో పక్కన చూసి జీరో ట్యాక్స్ కొన్ని 99% ఒక పక్క, ఇంకో పక్క 90% బెనిఫిట్ వస్తుంది అధ్యక్ష. ఇంకొక పక్క అధ్యక్ష, ఏ విధంగా ఇది స్వదేశీ మేక్ ఇన్ ఇండియా. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఇది రాబోయే రోజుల్లో మేక్ ఇన్ ఇండియా ఏదైతే మనం ఆలోచిస్తున్నామో దానికి దోహదం చేస్తుంది.
మేక్ ఇన్ ఇండియా అల్టిమేట్గా స్వదేశీ వస్తువులకు మనం ముందుకు పోతాం. ఫైనల్గా ఈ బ్రాండ్స్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ బ్రాండ్స్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. ఇక్కడ చూసినప్పుడు సింప్లిఫికేషన్, ట్యాక్స్ స్ట్రక్చర్ అంతా సింప్లిఫై చేసి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ జరిగే పరిస్థితి వస్తుంది. రెండోది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ట్యాక్స్ల మీద అవన్నీ తగ్గించి కాస్ట్ తగ్గే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్క ప్రమోట్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ని ప్రమోట్ చేస్తుంది, మేక్ ఇన్ ఇండియాని స్ట్రెంగ్తన్ చేస్తుంది. ఇది కాకుండా అల్టిమేట్గా గ్లోబల్ మార్కెట్లో ఇండియన్ బ్రాండ్స్ అన్నీ కంపీట్ చేస్తాయి. స్వదేశీ ఎంటర్ప్రైజెస్ అన్నీ కూడా చాలా వరకు ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. సెల్ఫ్ రిలయంట్ ఎకానమీకి ఇది ఫ్యూయల్ పోస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను దేశ. అదే సమయంలో దేశ ఇంకో పక్కన చూస్తే ఈ స్వదేశీది నేను భవిష్యత్తులో కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఒక మెసేజ్ పబ్లిక్ నేను ఇచ్చేది ఏంటంటే, మీరు భారతీయ ఉత్పత్తులు కొంటే మన దేశాభివృద్ధిలో నేరుగా భాగస్వాములు అవుతారు. మీ ఎంపికకు అపారమైన శక్తి ఉంది. మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తిని ఎంచుకోవడం కేవలం ఒక లావాదేవీ మాత్రమే కాదు, అది మన ఉత్పత్తిదారుల ప్రతిభకు వందనం, స్థానిక వ్యాపారవేత్తలకు బలం చేకూర్చడం, మన సమాజ జీవనోపాధికి ఒక హామీ. ఇది ప్రతి ఒక్కరు కూడా ఒక దేశభక్తితో దీన్ని ముందుకు తీసుకుపోగలిగితే ఇది దేశాన్ని బలోపేతం చేస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అదే మరి అధ్యక్ష 4 వారాలు 4 కేటగిరీస్, అదే మరి ఓన్లీ 1 గోల్, సేవింగ్ ఆఫ్ పీపుల్. ఇది సెలబ్రేషన్. మనందరం కూడా ఈ యొక్క ఉద్యమం మీరు ఒకసారి చూస్తే దసరా నుంచి దీపావళి వరకు చేస్తున్నాం. ఈ 2 పండుగల మధ్యలో మనం ఈ 4 వీక్స్ కూడా 4 కేటగిరీస్ని తీసుకొని ప్రతి ఒక్క ఇల్లు రీచ్ అయ్యే విధంగా మనం ఒక కార్యక్రమాన్ని తీసుకుంటున్నాం. అల్టిమేట్గా 65,000 మీటింగ్లు రాష్ట్రం మొత్తంలో కండక్ట్ చేస్తాం. ఈ నెల రోజుల్లో అన్ని స్థాయిల్లో ఒక చైతన్యం కోసం ఒక 65,000 మీటింగుల్ని కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఇందులో చూస్తే అదేశ హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఏ విధంగా పెరిగాయి అనే దానిపైన ఇంటింటికి జిఎస్టీ పాంప్లెట్లు తీసుకెళ్లి ఇంటింటికి చైతన్యం చేయడం. 2వ వారం అగ్రికల్చర్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్ అంతా కూడా అందరికీ లాభం వచ్చింది. ఏ విధంగా లాభం వస్తుందో అన్ని వర్గాలకు అర్థమయ్యే విధంగా వారికి చెప్పడం. 3వ దశ మానవ వనరుల అభివృద్ధి, టెక్నాలజీ ప్రజలకు తీసుకుపోవడం, అదే సమయంలో ఉపాధి అవకాశాలు, డిజిటల్ ఇండియా, డిజిటల్ ఆంధ్రప్రదేశ్ దోహదం చేసే విధంగా ఈ బడ్జెట్ ఉంది. ఈ విషయాలు కూడా వాళ్ళందరినీ భాగస్వాములు చేయడం. ఫైనల్గా దశ అభివృద్ధి, వెల్త్ క్రియేషన్, ఈ 2 కూడా జరుగుతాయి. దీనివల్ల ప్రతి ఒక్కరికి లాభం వస్తుంది. 2047 వికసిత్ భారత్కు దోహదం చేస్తుంది. అదే సమయంలో స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇవన్నీ తీసుకుపోవడం కోసం ఈ కార్యక్రమం పెట్టుకుంటున్నాం అధ్యక్ష. అందులో అధ్యక్ష నెక్స్ట్ చూస్తే మీరు డీటెయిల్డ్ ప్రోగ్రామ్ వీక్ 1 25-29 హౌస్ హోల్డ్ ఎసెన్షియల్స్ ఫుడ్కు సంబంధించి, ఎఫ్ఎంసీజీ వస్తువులకు సంబంధించి, మెడిసిన్స్, అదే మరి చదువు విషయం కానీ, స్టేషనరీ కానీ, అదే మరి బట్టలు, స్పోర్ట్స్ గూడ్స్ కానీ, ఉమెన్ అండ్ చిల్డ్రన్కి సంబంధించి, ట్రాన్స్పోర్ట్, హాస్పిటాలిటీ, ఇవన్నీ కూడా అన్ని గ్రామాల్లో దగ్గర 15,000 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. 15,000 గ్రామ సచివాలయాల్లో మీటింగ్లు పెడతాం, అందరినీ ఇన్వాల్వ్ చేస్తాం. అదే సమయంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసి ప్రతి ఒక్క ఇంటికి కూడా సమాచారాన్ని అందజేయడానికి పాంప్లెట్ ద్వారా చైతన్యం తీసుకొస్తాం. ఈ లాభాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది అధ్యక్ష. అదే సమయంలో అధ్యక్ష అగ్రికల్చర్ అండ్ అదర్ ప్రొఫెషనల్స్,
ఇందులో కూడా మీరు చూస్తే 31వ తారీఖు అప్పటికి ఎమ్మెల్యేలు కూడా అసెంబ్లీ అయిపోతుంది. మీరు ఇక్కడున్నా మీరు కూడా సూపర్వైజ్ చేసుకోవాలి. అందుకని అగ్రికల్చర్, హార్టికల్చర్, నరేగా వర్కర్స్, ఫిషరీస్, అక్వాకల్చర్ వీళ్ళందరూ కూడా వాళ్ళకు వచ్చిన లాభాలు 31 డెమాన్స్ట్రేట్ చేస్తారు. 10,000 రైతు సేవా కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు సెలబ్రేట్ చేస్తాం. అదేవిధంగా 3 అక్టోబర్, 4 అక్టోబర్ ట్రేడింగ్ ఎంఎస్ఎంఈలు దగ్గర 10 లక్షల ఎంఎస్ఏలు మనకు ఉన్నాయి, ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అదే సమయంలో వీవింగ్, హ్యాండీక్రాఫ్ట్, ఆర్టిజాన్స్, టెక్స్టైల్, పేపర్, ప్యాకేజింగ్ ఎన్ని సంస్థలు ఉన్నాయి. ఒక ట్రేడింగ్ ఎంఎస్ఎంఈలు 850 క్లస్టర్స్ కింద కాన్స్టిట్యున్సీల్లో, మండలాల్లో కండక్ట్ చేయడం. అదే సమయంలో అక్టోబర్ 6వ తారీఖున సెలూన్స్, స్పాస్ కానీ, యోగా సెంటర్స్ కానీ, జిమ్స్ కానీ ఇవన్నిటిలో కూడా ఇది కండక్ట్ చేసే పరిస్థితి తీసుకొస్తాం. అంటే ప్రతి ఒక్కరిని రీచ్ కావడానికి ఎన్ని టచ్ పాయింట్స్ ఉంటే అన్ని టచ్ పాయింట్లలో మనం వర్కౌట్ చేస్తాం. ఆ దిశ. 3వ దిశ వీక్ 3 తీసుకుంటే ఎంప్లాయ్మెంట్, టెక్నాలజీ, డిజిటల్ ఎంప్లాయ్మెంట్. ఇక్కడ మీరు చూసినప్పుడు అక్టోబర్ 7, 8 ఎడ్యుకేషన్. ఇక్కడ కూడా అన్ని హై స్కూల్స్లో, అన్ని జూనియర్ కాలేజీల్లో, అన్ని యూనివర్సిటీల్లో విద్యార్థులకు ఏ విధంగా లాభం వస్తుందో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు కూడా దీన్ని ముందుకు తీసుకుపోవడం కోసం స్వర్ణాంధ్ర దిశగా ఏ విధంగా ముందుకు పోతాం ఆ కార్యక్రమం కూడా టేకప్ చేస్తారు. ఇవన్నీ ఎస్ఏ రైటింగ్ కానీ, కాంపిటీషన్స్ కానీ ఏ విధంగా అవేర్నెస్కు ఉపయోగపడతాయో అవన్నీ వాళ్ళు చేస్తారు. ఇంకొక పక్కన దిశ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఇవన్నీ కూడా అక్టోబర్ 9 దగ్గర 15,000 విలేజ్ హెల్త్ సెంటర్స్, వెల్నెస్ సెంటర్స్ మనకు ఉన్నాయి, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా. అందులో ఈ కార్యక్రమాన్ని ప్రైవేట్ హాస్పిటల్లో కూడా కండక్ట్ చేస్తారు. ఎలక్ట్రానిక్స్ దిశ 11, 11 అక్టోబర్ 850 డిస్ట్రిక్ట్ లెవెల్లో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో, మండల్ లెవెల్లో ఈ కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తారు. అదే మరిగా దిశ ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్, ఈ కామర్స్, గిగ్ ఎకానమీ అక్టోబర్ 13వ తారీఖున 850 డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, మండల్ హెడ్ క్వార్టర్స్లో చేస్తారు. వీక్ 4 వచ్చే కొద్దిగా దిశ డెవలప్మెంట్ అండ్ వెల్త్ క్రియేషన్. బిల్డింగ్ వర్కర్స్ కానీ, అదే మరి కన్స్ట్రక్షన్ వీళ్ళంతా కూడా సంబంధించిన వీళ్ళందరూ అక్టోబర్ 14న పెద్ద ఎత్తున 850 సెంటర్స్లో వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. టూరిజం ప్లేసెస్లో అక్టోబర్ 15న 200 డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ టూరిజం సెంటర్స్లో వాళ్ళు కార్యక్రమం చేస్తారు. ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ అక్టోబర్ 16న 200 కాన్స్టిట్యున్సీ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చేస్తారు. టాయ్స్, స్పోర్ట్స్ అండ్ గూడ్స్ అక్టోబర్ 17న 200 డిస్ట్రిక్ట్, కాన్స్టిట్యున్సీ, మండల్ హెడ్ క్వార్టర్స్లో చేస్తారు. రెన్యూవబుల్ ఎనర్జీ, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమొబైల్ అక్టోబర్ 18న 200 ప్లేసుల్లో వాళ్ళు చేస్తారు. దిశ మొత్తం కలిసి 65,000 సెంటర్స్లో ఈ మీటింగ్లు జరుగుతాయి. ఆ మీటింగ్లు చిన్న మీటింగ్లు, పెద్ద మీటింగ్లు అని చేస్తారు. ఫైనల్గా ఈవెంట్ అక్టోబర్ 19. ఇక్కడ మీరు చూస్తే 26 జిల్లాలు దీపావళి సెలబ్రేషన్ చేస్తాం. ఈరోజు నవరాత్రి, దసరా ప్రారంభమైంది. దీపావళి ముందు ఉంది, కానీ ఒకరోజు ముందుగానే మనం, ఎందుకంటే మళ్ళీ ఆ రోజు డిస్టర్బ్ చేయకుండా గవర్నమెంట్ సైడు దీపావళి సెలబ్రేట్ చేస్తాం. లాస్ట్ 1 వీక్ షాపింగ్ అండ్ కల్చరల్ ఫెస్టివల్స్ దీనికి రిలవెంట్గా ఉంటుంది. అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో, అన్ని కాన్స్టిట్యున్సీల్లో కూడా ఈ జిల్లా హెడ్ క్వార్టర్స్ ప్రధానంగా ఈ కార్యక్రమం చేస్తాం. దానివల్ల ప్రజల్లో ఒక చైతన్యం ఇవన్నీ వస్తుంది. అదే మాదిరిగా దేశం ఇవన్నీ చేస్తున్నాయి. ఇంప్లిమెంటేషన్ ఫ్రేమ్ వర్క్ కూడా మీరు చూసినప్పుడు డైలీ కోఆర్డినేషన్ స్ట్రక్చర్, ఎక్కడికక్కడ విలేజ్ సెక్రటరియట్లో ఒకరు నామినేట్ చేస్తాం. రైతు సేవా కేంద్రంలో కన్సర్న్ పీపుల్ని అవుట్ రీచ్ ప్రోగ్రామ్ కోసం పెడతాం. సిటీ రెవెన్యూ అఫీషియల్స్ని కూడా ఇది చేస్తాం. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కూడా కమ్యూనిటీ మొబిలైజేషన్ అండ్ ఆల్సో మీరు ఎక్కడికక్కడ ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. స్టూడెంట్ ఎంగేజ్మెంట్ కోసం ఒక టీచర్ని, స్కూల్ టీచర్ని పెడతాం.
ఇట్లా కమ్యూనికేషన్ మెటీరియల్ కానీ అదే మరిగా ఏమేమి దీనివల్ల లాభాలు రావాలి అవన్నీ కూడా ఎక్కడికక్కడ డీటెయిల్డ్ హోంవర్క్ చేశాం, ఒక మాన్యువల్ తయారు చేశాం. ఇది ఎప్పటికప్పుడు డే టు డే ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా దేశ మాస్ అవుట్ రీచ్ కూడా, ఎలక్ట్రానిక్ మీడియా, హోర్డింగ్స్, అదే మరి గవర్నమెంట్ ఆఫీస్లో ఇది చేయడం, ఎలక్ట్రానిక్ అండ్ ఒపీనియన్ మొబిలైజ్ చేయడం, ఇంటర్వ్యూస్ అన్ని కూడా ఇవ్వడం, ఎమ్మెల్యేలు కూడా మీరందరూ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చెప్పగలిగితే దానివల్ల ప్రజల్లోకి వెళ్తుంది. అదే మాదిరిగా పాడ్కాస్ట్లు, ఇంటర్వ్యూస్, సెలబ్రిటీస్ కూడా మాట్లాడించడం, ఇవన్నీ కూడా ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ మాస్ అవుట్ రీచ్ కోసం ఏమేం చేయాలన్నీ చేస్తాం. ఇంకో పక్కన దేశ డైరెక్ట్ కమ్యూనికేషన్, జిఎస్టీ డెస్క్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్, పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్, ఎక్కడైతే బిజీ హాట్స్పాట్స్లో IVRS మెసేజెస్ ఎవ్రీ వీక్, ఇలాంటి కార్యక్రమానికి కూడా దోహదపడతాం. అదే మాదిరిగా దశ సోషల్ మీడియా డిజిటల్ ఎంగేజ్మెంట్, ఇన్ఫ్లుయెన్సర్స్ కంటెస్ట్, ప్రామినెంట్ పర్సనాలిటీస్, ఫిన్ఫ్లూయర్స్, ఫిమేల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ ఆల్సో షాడోయింగ్ లీడర్స్, ఇలాంటి అనేక వినూత్నమైన కార్యక్రమాలు ఎక్కడ వీలైతే మీరు కూడా కొన్ని సజెషన్స్ ఇవ్వండి. అవి కూడా ఇంటిగ్రేట్ చేస్తారు ఈ కేబినెట్ కమిటీ, దాన్ని కూడా యాడ్ చేస్తారు. ఇంకో పక్కన దిశ డిజిటల్ యాడ్స్, వాట్సాప్ బ్లాస్ట్, పబ్లిక్ టెస్టిమోనియల్స్, యూజర్స్ జనరేటెడ్ కంటెంట్, సెల్ఫీ కంటెస్ట్, రీల్ సిరీస్, సేవింగ్స్ క్యాలిక్యులేటర్ వెబ్సైట్, ఇలాంటివన్నీ కూడా ఎన్ని వీలైతే వినూత్నమైన కార్యక్రమాలతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం అధ్యక్ష. ఇంకొక పక్కన దిశ శాండ్ ఆర్ట్ ఇన్ ఏపీ బీచెస్, అదే మరి జిఎస్టీ సైక్లోథాన్, జిఎస్టీ సెమినార్స్ అండ్ కంటెస్ట్, క్విజెస్, ఇలాంటివి ఎన్ని వీలైతే అన్ని విధాలా తీసుకొని ముందుకెళ్తాం. బిజినెస్ అండ్ వెండర్స్ ప్రిపరేషన్ కూడా, షాప్ బ్రాండింగ్, టార్గెటెడ్ కమ్యూనికేషన్, డిస్ప్లే ప్రైస్ రిడక్షన్ చార్ట్స్, క్రిస్టల్ క్లియర్ ఇన్వాయిసెస్, జిఎస్టీ మేడ్ సింప్లిఫైయర్ వర్క్షాప్స్, ఇలాంటివన్నీ కండక్ట్ చేసి అల్టిమేట్గా ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే దిశ, ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది ఒక ఈరోజు తీసుకొచ్చిన రిఫార్మ్ భవిష్యత్ తరాలని మార్చే రిఫార్మ్. ఇవన్నీ కానీ దీంతో సమానంగా ఇంకో కొన్ని రిఫార్మ్స్ మనం తెచ్చుకోగలిగితే 2047కి భారతదేశం నెంబర్ 1 దేశంగా తయారవుతుంది, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తయారవుతుంది, దాంట్లో అనుమానం లేదు. దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు జాతి స్వర్ణాంధ్ర దిశగా పోవడానికి, నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి మనం దోహదం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వర్గాల్ని మనం రెడీ చేయాలి, అన్ని వర్గాల్లో చైతన్యం తీసుకురావాలి. ఈ జిఎస్టీ, సూపర్ జిఎస్టీ ఏదైతే ఉందో సేవింగ్సే కాదు, వినూత్నమైన ఆలోచనలు మొదలు కావాలి. సేవింగ్స్ వచ్చిన తర్వాత ఆ సేవింగ్స్ పెట్టుబడి కింద పెట్టి ప్రతి ఒక్క ఇంటికి నేను ఒకటే కోరాను, 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్. ఇది సాధ్యం. అది నిరూపించడానికి ఈ సూపర్ జిఎస్టీ పనిచేస్తుంది. దీన్ని మనందరం కూడా ఇంటింటికి తీసుకెళ్లాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ, దీని ఉద్దేశంలో ఏవైతే ఉన్నాయో ఆ ఫలితాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో పెట్టే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని సహకరించవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరొక్కసారి ప్రజలందరికీ కూడా దసరా, దీపావళి శుభాకాంక్షలు. ఏ సంవత్సరం కూడా మీరు ఇంత పెద్ద ఎత్తున పండుగలు చేసుకోండరు. ఈ సంవత్సరం ఆనందంగా, బ్రహ్మాండంగా పండుగలు చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. అటు కేంద్రం సూపర్ జిఎస్టీ, ఇటు రాష్ట్రం సూపర్ 6, ఈ రెండు కూడా ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, అందరూ ఈ యొక్క 2 పండుగలను సెలబ్రేట్ చేసుకోవడమే కాకుండా ఈ 2 ప్రభుత్వాలు, కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వాన్ని కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుని మీరు ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ, అందరికీ దసరా శుభాకాంక్షలు. హ్యాపీ దసరా, హ్యాపీ.
ఈనాటి సమావేశం ఇంతటితో ముగిసింది. సరే, అగ్రికల్చర్ మీద గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. అంటే శుభాకాంక్షలు చెప్పారు కదా అని ఇంక అయిపోయిందమ్మా అనుకున్నాం. లేదు సార్, వ్యవసాయం మీద గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు మాట్లాడతారు. ఓకే, అచ్చెన్నాయుడు గారు చాలా చెప్పుంటారు. గంట 10 నిమిషాలండి. ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అగ్రికల్చర్ మీద. అందుకే నేను ఇది తీసుకున్నాను. బ్రాడ్గా మీరు ఒకసారి చూస్తే వ్యవసాయం రాష్ట్రంలో, దేశంలో కల్లా మన రాష్ట్రంలో ఎక్కువగా ఉంది, ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంది. 62% వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. ఇంకా డీటెయిల్స్ అన్నీ మీకు తెలుసు. ఈరోజు రాష్ట్రంలో 35% జిఎస్టిపి అగ్రికల్చర్ పైన ఆధారపడతా ఉంది, వ్యవసాయం అనుబంధం. ఇందులో మీరు చూస్తే ఈ చార్ట్ మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. లైవ్ స్టాక్ వచ్చి 1,95,460 కోట్ల రూపాయలు ఈసారి జిఎస్టిపి. దానిపైనుండే హార్టికల్చర్ మీరు చూస్తే 1,77,427 కోట్ల రూపాయలు జిఎస్టిపి, 18,50,000 హెక్టార్లలో పంటేశాం. అక్వాకల్చర్ మీరు చూస్తే ఫిష్ అండ్ అక్వాకల్చర్ 1,53,955 కోట్లు, 2,36,000 హెక్టార్లు. పైన మీరు చూస్తే అగ్రికల్చర్ 65,765 కోట్ల రూపాయలు జిఎస్టిపి, 52 లక్షల హెక్టార్లు. అంటే 18,50,000 హెక్టార్లలో 1,77,422 కోట్లు వస్తాయి. అదే అగ్రికల్చర్లో 65,765 కోట్లు వస్తా ఉంది. ఇంకొక పక్కన 2,36,000 హెక్టార్లలో 1,53,955 కోట్లు అక్వాకల్చర్లో వస్తే మళ్ళా అగ్రికల్చర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఫారెస్ట్రీ 10,126 కోట్ల రూపాయలు జిఎస్టిపి. నెక్స్ట్, ఇక్కడికి పోయినప్పుడు మీరు ఒకసారి చూస్తే, నేను ఇక్కడ ముందు అదే చెప్పాను మీకు అందరికీ. ఆంధ్రప్రదేశ్ 24-25 దీని ప్రకారం జీడీఏ లెక్కల ప్రకారం 5,17,482 కోట్లు, 35.20%. తెలంగాణ మీరు చూస్తే 2,14,490 కోట్లు, 14.15%. కర్ణాటక 3,08,165 కోట్లు, 11.72%. కేరళ 98,020 కోట్లు, 8.78%. తమిళనాడు 3,77,284 కోట్లు, 13.04%. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దానికి లాస్ట్లో సర్వీస్ సెక్టర్కి వెళ్తే మంది 44.64%, 41.64%. వేరే తెలంగాణ 67.16%, కర్ణాటక 68.13%, కేరళ 67.28%, తమిళనాడు 53.60%. ఎక్కడ సర్వీస్ సెక్టర్ ఉంటుందో అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది ప్రభుత్వానికి. మనకు వాళ్ళకు 3% ఎక్కువ డిఫరెన్స్ ఉంది. అంటే 100 రూపాయలు జిఎస్టిపి వస్తే దాంట్లో తెలంగాణ, కేరళ, కర్ణాటక
9.3% వాళ్ళకి ఆదాయం వస్తుంది. మనకు 6.2% ఆదాయం వస్తుంది. అందుకే ఆల్ ఎకానమీస్ అన్నీ కూడా అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ నుంచి సర్వీస్ సెక్టర్కి వెళ్తాయి. అది సస్టైనబిలిటీ. కొన్ని దేశాల్లో 2%, 3% కూడా అగ్రికల్చర్ ఉంది. మనం విభజన సమయంలో 25% ఉంటే తర్వాత 35% పెరిగా. తెలంగాణ 25 నుంచి 14% తగ్గే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ వల్ల. అదే పదే నేను చెప్తూ వచ్చాను, స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి మనకు ఆ ఇబ్బంది ఉంది. దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని పదే నేను అందుకే చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తే లైవ్ స్టాక్ 1.95 lakhs, హార్టికల్చర్ 1.77 lakhs crores, అక్వాకల్చర్ 1.5 లక్షల కోట్లు, అక్వాకల్చర్ 65,000. అంటే మీకు కూడా రిజిస్టర్ కావాలి, ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది. అదే అగ్రికల్చర్ 65,000, 65 లక్షలు. 0.65 అంటే 65,000. అది కొంచెం వచ్చాను, నన్ను కన్ఫ్యూజ్ చేస్తాను. అగ్రికల్చర్కి 65,000 అన్నాను. ఓకే, అక్వాకల్చర్ ముందు అయిపోయింది, అగ్రికల్చర్. కాబట్టి ఈ మూడు మీరు ఒకసారి గుర్తుపెట్టుకుంటే 52 లక్షల ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాం. వచ్చేది 65,000 ఎకరాలు వస్తా, 65,000 కోట్లు వస్తూ ఉంది. రెండో పక్కన ఏ పంట వేస్తే ఆదాయం వస్తుందో ఆ పంటల వైపు రైతుల్ని డైరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ముందే చెప్పాను, మనకు పేదవాళ్ళకి పెద్ద జీవనోపాధి లైవ్ స్టాక్. ఇందులో కూడా మీరు చూస్తే పాలు, మాంసం, ఎగ్స్, దీంట్లో మొత్తం 158 లక్షల మెట్రిక్ టన్నులు పాలు వస్తున్నాయి. ఇంకొక పక్కన 12.43 లక్షల మెట్రిక్ టన్నులు మీట్ వస్తుంది. అది చికెన్ కావచ్చు, షీప్ కావచ్చు, గోట్ కావచ్చు, అన్ని కలిపి. ఎగ్స్ కూడా 3,000 కోట్ల ఎగ్స్ సంవత్సరానికి వస్తాయి. 19,20,000 మంది ఫ్యామిలీస్ దీనిపైన ఆధారపడుతున్నారు. ఈరోజు మన ఎకానమీలో కూడా హైయెస్ట్ ఎకానమీ ఈ సంవత్సరం 1,95,460 కోట్లు లైవ్ స్టాక్లో వస్తుంది. ఇది 19 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తుంది, చిన్న పెద్ద అందరికీ. ఇక్కడికి వచ్చినప్పుడు దీంట్లో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, నెక్స్ట్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ మేజర్ రోల్ ప్లే చేస్తున్నాయి. వీళ్ళు కూడా చాలా వరకు వాల్యూ అడిషన్కి వెళ్తున్నారు. ఇక్కడ 1 లక్ష మందిని ఈ సంవత్సరం మనం ఆంటర్‌ప్రెన్యూర్స్ చేయాలని, ప్రతి ఒక్కరి ఆదాయం కూడా 1 లక్ష వరకు పెరగాలని చెప్పి ఒక ఇది పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఇందులో మీరు చూస్తే ఎనిమల్ హెల్త్ కేర్ కోసం, ఎనిమల్ రీప్రొడక్షన్, సెక్స్ సార్టెడ్ సెమెన్, 90% ఫిమేల్ కావ్స్ వస్తాయి. దీనికి కూడా మనం ఇది చేస్తున్నాం. ఇన్పుట్ సపోర్ట్ కింద 10,000 ఎకరాలు నరేగా కింద ఫాడర్ డెవలప్ చేస్తున్నాం. అదే మరిగా ఈరోజు మినీ గోకులమ్స్ ఇచ్చాం. పట్టణ ప్రాంతాల్లో కూడా, టౌన్లో కూడా ఇళ్లలో ఈ ఎనిమల్స్ పెట్టుకునే పరిస్థితికి వచ్చారు. అందుకే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ చెప్పి అనిమల్ హాస్టల్స్ కట్టాలని చెప్పి ఒక నిర్ణయం చేశాం. ఆ అనిమల్ హాస్టల్స్ వస్తే ఇవన్నీ అక్కడ పెట్టే అవకాశం వస్తుంది. ఇవన్నీ కూడా 157 గోకులమ్స్ని ఇప్పటికే ఇది చేశారు. అదే మరి మోడర్నైజేషన్, మెకనైజేషన్లో కూడా మనం ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నాం. ఇవన్నీ 8,000 కోట్ల రూపాయలు ఈరోజు డాక్రా సంఘాలు వీళ్ళందరూ కలిసి ఈ లైవ్ స్టాక్ను పెంచుకోవడానికి ముందుకు వస్తున్నారు అధ్యక్ష. ఇది రాబోయే రోజుల్లో కూడా బిగ్గెస్ట్ ఎకనామిక్ యాక్టివిటీ. అందులో కూడా పేదవాళ్ళకి అవసరమైతే పేదవాళ్ళకి మనం గోకులమ్స్ కట్టడమే కాకుండా ఇంకొక పక్కన ఫాడర్ కూడా మనం సప్లై చేయగలిగితే, మెషిన్ మిల్కింగ్ కూడా ప్రోత్సహించగలిగితే, కమ్యూనిటీ మెషిన్ మిల్కింగ్ అని ప్రోత్సహించగలిగితే ఈవెన్ ఏజ్డ్ పీపుల్ కూడా ఒక 2-3 ఎనిమల్స్ చూసుకునే పరిస్థితి వస్తుంది. డిగ్నిఫైడ్ లైఫ్ లివింగ్ వస్తుంది. ఎందుకంటే గమ్మన కూర్చోవడం కంటే ఒక 2-3 ఎనిమల్స్ పెట్టుకోగలిగితే
ఒక 15,000 ఎవ్రీ ఫోర్త్ నైట్ వచ్చే అవకాశం వస్తుంది. అలాంటి వినూత్నమైన దీనికోసం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క రెండోది, ఈరోజు నేను చెప్పాను హార్టికల్చర్. ఇది హార్టికల్చర్లో మీరు ఒకసారి చూస్తే 18,56,000 ఎకరాలు, 406 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి చేస్తున్నాం. ఇది ఈ సంవత్సరం 1,52,950 కోట్లు వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి 1,77,422 కోట్ల రూపాయలు జిఎస్టిపి వస్తుంది, జీవీఏ వస్తుంది. దీంట్లో ఫ్రూట్స్ 39%, స్పైసెస్ 22%, వెజిటబుల్స్ 17%, అదే మరి ప్లాంటేషన్ క్రాప్స్ 8%, ఫ్లవర్స్ 13%. ఇక్కడ చూస్తే అధ్యక్ష ఒక ఫోకస్డ్ అప్రోచ్ తీసుకున్నాం. నేను ఎప్పుడు కూడా రాయలసీమలో హార్టికల్చర్ రావాలి, మైక్రో ఇరిగేషన్ రావాలి, దానివల్ల అనేక లాభాలు వస్తాయని చెప్తూ వచ్చాను. ఈరోజు ఈ డేటా మీరు చూస్తే 14-19 38,358 కోట్ల రూపాయలు జీవీఏ ఉంటే అది 80,817 కోట్లు పెంచాం. ఆవరేజ్ 17% గ్రోత్ ఫర్ ఇయర్ సిఏజిఆర్ వచ్చింది. తర్వాత 19-24 1,26,098 కోట్ల రూపాయలు మాత్రం పెరిగింది. మొత్తం టోటల్గా 80 నుంచి 1,26,000 కోట్లు, అంటే 9% సిఏజిఆర్ ఆఫ్ తగ్గిపోయింది. అదే తెలుగుదేశం పార్టీ మళ్ళీ మీరు ఈ సంవత్సరం చూస్తే ది హార్టికల్చర్ సెక్టర్ హ్యాస్ బౌన్స్డ్ బ్యాక్ విత్ 21% గ్రోత్ రేట్. రైతుల పట్ల ఈ ప్రభుత్వానికి ఉండే చిత్తశుద్ధికి ఈ రికార్డ్సే సాక్ష్యం అని చెప్పి కూడా నేను ఇది గుర్తుపెట్టుకోకుండా ఏదంటే అది మాట్లాడుతున్నారు. నోరుందని ఏదంటే మాట్లాడితే వాస్తవాలు అవాస్తవాలు కాలేదు. అందుకని ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే 14-19లో హార్టికల్చరు 2,91,000 ఎకరాల్లో పెడితే అదే 19-24లో 82,940 ఎకరాలకు తగ్గిపోయింది. ఈ సంవత్సరం మళ్ళీ ఒకే సంవత్సరం 71,500 ఎకరాల్లో పెట్టాం. అంటే వాళ్ళు 5 ఏళ్లలో చేసిన దాన్ని 85% ఒక సంవత్సరంలో చేసి మళ్ళీ హార్టికల్చర్ నిలబెట్టే పరిస్థితి వచ్చింది. ఇది దీనివల్ల రాష్ట్రంలో ఒక కరువు ప్రాంతం, మిగిలిన ప్రాంతాల్లో కూడా నేను చెప్పాను, భవిష్యత్తులో వాణిజ్య పంటలు, హార్టికల్చర్, అక్వాకల్చర్ ఇవి ఉంటే తప్ప రాబోయే రోజుల్లో మనం సర్వైవ్ కావని ఆ విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే టాప్ 11 ప్రోడక్ట్స్, బనానా 19.72% జీవీఏ కాంట్రిబ్యూట్ చేస్తుంది హార్టికల్చర్లో, చిల్లీస్ 14.22, మ్యాంగో 10.36, అదే మరి ఫ్లవర్స్ 9.64, ఇంకొక పక్కన టమాటో 6.26, స్వీట్ ఆరెంజ్ 3.85, ఆయిల్ పామ్ 3.70, బ్లాక్ పెప్పర్ 3.68, అదే మరి లైమ్ అండ్ లెమన్స్ 2.89, క్యాషూనట్ 2.24. అంటే 76.5% కాంట్రిబ్యూషన్ ఈ 11 వెరైటీస్లోనే వస్తుంది. అదే సమయంలో ఇంకొక పక్కన ఈ సంవత్సరం 18,54,000 నుంచి 25 లక్షలకు తీసుకుపోవాలని చెప్పి కార్యక్రమం పెట్టుకున్నాం. ఇది ఎక్కడ ఏ జిల్లాలో ఏ పంటలకు వస్తాయో చాలా స్పష్టంగా పెట్టుకొని, ఇంత మునుపు మీరు ఒకసారి చూస్తే బనానా 24-25లో 1,10,10,824 హెక్టార్లుంటే దాన్ని 1,63,881 హెక్టార్లకు తీసుకెళ్తున్నాం. అట్లా డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్, అదే మరి క్లస్టర్ అప్రోచ్ తీసుకుంటున్నాం, ఫోకస్ అప్రోచ్ తీసుకుంటున్నాం. మనం తీసుకున్న అప్రోచ్ వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం 20% గ్రో కాగలిగితే ఇట్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అవుతుంది. దానికోసం ఆల్ ప్రోడక్ట్స్ మీరు ఒకసారి చూస్తే చాలా సిస్టమేటిక్గా 18,54,000 ఎకరాలని
రాబోయే 5 సంవత్సరాలు 28-29కి 25 లక్షల హెక్టార్లు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం, ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నాం అని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇంకొక పక్కన ఈరోజు ఈ స్లైడ్ చూస్తే మనం 3వ ప్లేస్లో ఉన్నాం ఏరియాలో కాంట్రిబ్యూషన్లో. అయితే మన రాష్ట్రాల కంటే పెద్ద రాష్ట్రం 3 రెట్లు ఎక్కువ ఉంటుంది యూపీ, మహారాష్ట్ర 2 రెట్లు ఉంటుంది. కాబట్టి దగ్గర ఏరియా ఎక్కువ ఉంది, వాళ్ళు కొంతవరకు ఉన్నారు, వాళ్ళకంటే కూడా మనం బెటర్గా ఉన్నాం. 9.4% మనం ఉన్నాం. రాబోయే రోజుల్లో మహారాష్ట్ర క్రాస్ అవుతాం, యూపీ క్రాస్ కావాలని పెద్ద రాష్ట్రం కాబట్టి అక్కడ కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ విల్ బికమ్ ఏ హార్టికల్చర్ హబ్ విత్ ఇన్ 5-10 years టైం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు, హార్టికల్చర్లో మనం ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంకొక ఈ స్లైడ్లో మీరు చూస్తే ప్రొడక్టివిటీలో కూడా మ్యాంగో మనం 12 మెట్రిక్ టన్నులు ఫర్ హెక్టార్కి వస్తుంది. వేరే ప్రాంతాల్లో మనకంటే ఎక్కువ వస్తుంది. మనది రెయిన్ ఫెడ్ ఎక్కువ. ఇప్పుడిప్పుడు కొద్దిగా వాటర్ ఇస్తున్నాం. మనం వాటర్ ఇవ్వగలిగితే వాళ్ళ స్టాండర్డ్స్కి మనం వెళ్తాం. ఆరెంజ్ అయితే మంది ఇండియాలో నెంబర్ 1 ఉంది, విదేశాల కంటే తక్కువగా ఉన్నాం. ఇంకొక పక్కన బనానా మంది 60 మెట్రిక్ టన్నులు వస్తుంది పర్ హెక్టార్కి. అదే సమయంలో పంజాబ్ అవన్నీ కొంచెం, గుజరాత్ అవన్నీ కొంచెం మనకంటే ఎక్కువ ఉన్నాయి. పప్పాయ వీఆర్ నెంబర్ 1, ఇంటర్నేషనల్ కంటే కూడా మనమే నెంబర్ 1గా ఉన్నాం పప్పాయలో మాత్రం. టమాటో మనకు ఇండియాలో నెంబర్ 1గా ఉన్నాం, విదేశాల్లో మనకంటే డబుల్ వస్తూ ఉంది. ఆనియన్ మన వెరైటీ కరెక్ట్ కాదు, దానివల్ల రెయిన్ ఫెడ్ ఇది, అందుకే 15.57 మెట్రిక్ టన్నులే వస్తూ ఉంది. కోకోనట్ వీఆర్ నెంబర్ 1 గ్లోబలీ ఆల్సో. ప్రపంచంలో కల్లా కోకోనట్ మాత్రం చాలా బాగా వస్తూ ఉంది. ఇంకో పక్క క్యాషనట్ కూడా మంది ప్రొడక్టివిటీ తక్కువ ఉంది, దీన్ని ఇంకా పెంచుకోవాలి. చిల్లీస్ కూడా మనం ఆల్మోస్ట్ తెలంగాణలో ఎక్కడికంటే ఎక్కువ వస్తుంది, కడవన్నీ ఇక్కడ బెటర్గా ఉంది. ఆయిల్ ఫామ్ ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, 50-55% ప్రొడక్షన్ ఇక్కడి నుంచి వస్తూ ఉంది. బ్రింజాలు కూడా మనం పర్వాలేదు కానీ ఇంకా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చాక నెక్స్ట్ మీరు ఈ జిల్లాలో మీరు చూస్తే ప్రొఫైల్ చూస్తే మొత్తం అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, కర్నూలు, ఏలూరు, ఈస్ట్ గోదావరి, అల్లూరు సీతారామరాజు, చిత్తూరు, నంద్యాల్, ప్రకాశం, పల్నాడు అన్నీ కూడా బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్లో హార్టికల్చర్ గేమ్ చేంజర్గా తయారవుతోంది. ఇది భవిష్యత్తులో ఈ జిల్లాలు జీవీఏలో కానీ ఎకనామిక్ యాక్టివిటీలో కానీ ముందుండే అవకాశం వస్తుంది. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ జీవీఏ మీకు ఆర్ఎస్కే ఒక్కటి మాత్రం మీకు చూపిస్తున్నా. ఇది లింగాల మండలం, ఎప్పటి నుంచో ఆ కల్చర్ అక్కడ వచ్చింది. ఆ లింగాల మండలంలో హార్టికల్చర్ వేసే దానివల్ల 2 పంటలు బనానా, టొమాటో 2 వేస్తారు. ఇంత మునుపు 2363 హెక్టార్లు ఉంది, అది కూడా మొత్తం మైక్రో ఇరిగేషన్ పెట్టారు. ఈరోజు ఆ ఒక్క వ్యక్తి 580 కోట్ల రూపాయలు జీవీఏ కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. ఒక్క జీవీఏ అంటే ఏ విధంగా ఇట్ ఈస్ ఎ గేమ్ చేంజర్ కరెక్ట్గా చేస్తే దానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఆల్ బెస్ట్ ప్రాక్టీసెస్ అక్కడ చేసే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మీరు చూసినప్పుడు డ్రిప్ ఇరిగేషన్. ఈ డ్రిప్ ఇరిగేషన్ మీరు ఒకసారి చూస్తే టాప్ 3 మొత్తం కానీ మీరు ఒకసారి చూసినప్పుడు 11 లక్షల హెక్టార్లో డ్రిప్ ఇరిగేషన్ మన దగ్గర ఉంది. లాస్ట్ ఇయర్ 1,17,880 ఎకరాల్లో మనం వేసాం. మన తర్వాత గుజరాత్ 1,02,000 ఎకరాలు, ఉత్తరప్రదేశ్ 94 ఎకరాలు. 10 జిల్లాలు ఉంటే దేశం మొత్తం 10 జిల్లాల్లో 6 జిల్లాలు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాయంటే మైక్రో ఇరిగేషన్ పైన మనం పెట్టిన శ్రద్ధ ఆ దేశంలో వీఆర్ నెంబర్ 1. ఆల్ 10లో 6 ఆర్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. దట్ ఈస్ వేర్ వీఆర్ కమిటెడ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్. నాకు ఒకసారి గుర్తు చేసుకుంటే గుర్తొస్తుంది,
ఫస్ట్ టైం దేశంలో మైక్రో ఇరిగేషన్ రావాలని ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారిని అడిగి ఆయన ఇది ఏ విధంగా చేయాలో నువ్వే ఒక రిపోర్ట్ ఇవ్వమని 1 మ్యాన్ కమిషన్ ఇస్తే నేను విదేశాలు ఇజ్రాయెల్ అన్ని దేశాలు తిరిగి ఫస్ట్ టైం రిపోర్ట్ ఇచ్చాం. అదే ఒకే రిపోర్ట్ ఉంది ఇప్పటికి కూడా, అదే బైబిల్ ఫర్ మైక్రో ఇరిగేషన్ ఆన్ టుడే. అలాంటి మైక్రో ఇరిగేషన్ కుప్పంలో డీప్ ప్లవింగ్ అవన్నీ పెట్టి ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొస్తే 2004లో తెలుగుదేశం ఆ రోజు ఓడిపోతే దాన్ని స్టాప్ చేసి కక్షగట్టి నిలిపేస్తే నరేంద్ర మోడీ గారు గుజరాత్ తీసుకుపోయి అక్కడి నుంచి మైక్రో ఇరిగేషన్ స్టార్ట్ చేశారు. ఆయన బ్రహ్మాండంగా చేశారు. అందుకే ఈరోజు ఆంధ్రప్రదేశ్, గుజరాత్ నెంబర్ 1, 2 స్థానాల్లో ఉన్నాయంటే అది మైక్రో ఇరిగేషన్ పైన ఉండే శ్రద్ధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మీరు ఒకసారి చూసినప్పుడు 14, 19 ప్రతిరోజు పండగగా చేసేవాళ్ళు. 6,60,000 హెక్టార్లో మైక్రో ఇరిగేషన్ తీసుకొచ్చాం. 5,90,000 మంది ఫార్మర్స్ బాగుపడ్డారు. అదే 19-24లో 2,95,000 హెక్టార్లకు తగ్గిపోయింది. ఫార్మర్స్ కూడా 2,60,000 ఫార్మర్స్ తగ్గిపోయారు. అంటే ఈ సంవత్సరం మళ్ళీ 1,45,000 హెక్టార్లు కవర్ చేశాం. వాళ్ళు చేసిన దాంట్లో 56% ఒక్క సంవత్సరంలో ఇవ్వగలిగాం. దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని అందరి రైతులకి 90% రాయలసీమలో కరువు ప్రాంతంలో మైక్రో ఇరిగేషన్ ఇచ్చిన సబ్సిడీ తెచ్చిన ఘనత ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఇవన్నీ కూడా క్లస్టర్ అప్రోచ్ తీసుకుని ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్స్ కూడా పెట్టి ఎక్కడికక్కడ ఫోకస్ చేస్తాం. బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ ఇంక్లూడింగ్ లాజిస్టిక్స్, కోల్డ్ చైన్ లింక్, లేకపోతే మార్కెటింగ్ లింక్, ఇవన్నీ పెట్టి దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఆంధ్రప్రదేశ్ రైతు బాగుపడాలంటే వాణిజ్య పంటలు ప్రజలకు అవసరమైన పంటలు పండించడం తప్ప ఇంకొక మార్గం లేదు. అందులో హార్టికల్చర్ మనకు అడ్వాంటేజ్ వచ్చింది. దీన్ని లాజికల్గా తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది పామ్ ఆయిల్, ఆయిల్ పామ్ ఓసారి చరిత్ర. మలేషియాలో ఉంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఒక ఐడియా వచ్చి మనం ఎందుకు పెట్టకూడదని మొక్కలు తీసుకొచ్చి పెట్టారు. అక్కడి నుంచి బ్రహ్మాండంగా వచ్చింది. ఈరోజు 2,49,000 హెక్టార్లలో పామాయిల్ ఉంది. దేశంలో ఉండే పామాయిల్లో 50% మన రాష్ట్రంలో ఉంది. ఆల్మోస్ట్ అన్ని జిల్లాలకు స్ప్రెడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. 1,97,000 ఎకరాల్లో కూడా దీన్ని పెట్టి మనం ముందుకు తీసుకుపోతున్నాం. 13 ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. 461 మెట్రిక్ టన్నులు క్రషింగ్ కెపాసిటీ కూడా మన దగ్గర ఉంది. నెక్స్ట్, ఇది మల్టిపుల్ క్రాపింగ్ ఇన్ ఆర్చర్డ్స్. అది కోకోనట్ గార్డెన్ కావచ్చు, మ్యాంగో గార్డెన్ కావచ్చు, పామ్ ఆయిల్ కావచ్చు. ఇంటర్ కల్టివేషన్ కోసం కోకో, పెప్పర్, పైనాపిల్, సినమన్, నట్మెగ్, వెనిల్లా, బీటల్ వేన్, ఇవన్నీ కూడా టర్మరిక్, వెజిటబుల్స్, ఇవన్నీ కూడా పైనాపిల్, ఇవన్నీ కూడా వర్కౌట్ చేస్తున్నాం. రైతుకు ఆదాయం వస్తుంది. ఒక్కొక్కసారి చిన్న ఇబ్బంది వస్తే రైతు అప్సెట్ అయిపోతున్నాడు. నేను మంచి ఇంటెన్షన్తో మల్టిపుల్ క్రాప్స్కి వెళ్ళాలని మనం ప్రోత్సహిస్తున్నాం. దట్ ఈస్ ఎ గుడ్ ఆబ్జెక్టివ్. ఆదాయం పెరగాలి. వాళ్ళు కూడా ఆలోచించాల్సింది క్వాలిటీ పెంచాలి. అందరూ కూడా సహకరిస్తే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం నెరవేర్తాం. ఇవన్నీ కూడా ఈ క్రాప్స్ అన్ని ఒకప్పుడు కోకో అంటే మనకు అర్థమయ్యేది కాదు. ఎక్కడి నుంచో చాక్లెట్ కోసం తెచ్చేవాళ్ళం. ఇప్పుడు మనమే పండించుకునే పరిస్థితికి వచ్చాం. అలాంటి ప్రతి ఒక్కటి కూడా పెప్పర్ అయితే అందరూ కాఫీ గురించి మాట్లాడుతున్నాం. కాఫీ కంటే ఎక్కువ ఆదాయం పెప్పర్లో వస్తూ ఉంది ఏజెన్సీ ఏరియాలో. దట్ ఈస్ ఎ రియాలిటీ. ఈ విధంగా ఒకటికొకటికి ఇంటర్ కల్టివేషన్, ఇంటర్ డిపెండెన్సీ. ఒక పక్క అదే క్రీపర్స్ని ఇంకొక పర్పస్కి ఉపయోగించుకుంటున్నాం. ఈరోజు మీరు చూస్తే ఏజెన్సీ ఏరియాలో కాఫీ, పెప్పర్, టర్మరిక్, ఇవన్నీ ఒక గేమ్ చేంజర్స్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో పండని పంట ఏదైనా ఊటి రెండు తప్ప అన్ని పంటలు ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అయితే చాలా పాజిటివ్గా చాలా దగ్గర వచ్చే పరిస్థితి వచ్చింది. అనంతపూర్లో డేట్స్ కూడా వేసే పరిస్థితికి వచ్చారు. మొన్నటి వరకు ఎడార్లని పండుతాయి అనుకుంటే
డ్రాగన్ ఫ్రూట్ ఎక్కువ వస్తున్నారు, డేట్స్ కూడా వేస్తున్నారు. డేట్స్ కూడా వేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటివన్నీ వస్తున్నాయి. అదే సమయంలో ఫ్రూట్ పల్ప్ ఇండస్ట్రీస్ 50 ఫ్రూట్ పల్ప్ ప్రాసెసింగ్ యూనిట్స్ చిత్తూరులో. మొన్న అదే మనకు సేవ్ అయ్యింది. ష్రింప్ ప్రాసెసింగ్ 100 ఉన్నాయి. స్పైస్ ప్రాసెసింగ్ 150 ఉన్నాయి. గుంటూరు అంతా కూడా చిల్లీస్ ఇవన్నీ. క్యాష్యూ ప్రాసెసింగ్ 500 యూనిట్లు పలాస చుట్టుపక్కల ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి. కాఫీ అండ్ కోకో ప్రాసెసింగ్ 20 ఉన్నాయి. ఇంకొక పక్కన ఇప్పుడిప్పుడు ఒక ఎంఎస్ఎంఈస్ ఎక్కువ వస్తున్నాయి. ఫుడ్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ ఎక్కువ వస్తున్నాయి. నిన్న మొన్న ఒక 10,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దీన్ని లాజికల్గా తీసుకుపోవడం కోసం అన్ని విధాలు ఆలోచిస్తున్నాం. నేను ఎందుకంటే ఇప్పుడు వీఆర్ నెంబర్ 1 ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్. ఇది చాలదు, దీన్ని లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే స్టెబిలిటీ వస్తుంది. ఫుడ్ ప్రాసెసింగ్ రాకపోతే చాలా వరకు వేస్టేజెస్ ఎక్కువైపోతున్నాయి, చాలా సమస్యలు వస్తున్నాయి, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నాయి. దీన్ని స్టెబిలైజ్ చేయాలంటే ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క లాజిస్టిక్స్, కోల్డ్ చైన్ లింక్, మార్కెట్స్ కూడా ట్రైన్స్ కానీ ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేయగలిగితే మంచి ఇంపాక్ట్ వస్తుంది. దీన్ని కూడా వర్కౌట్ చేస్తున్నాం. స్టోరేజ్, కోల్డ్ చైన్, అదే సమయంలో ప్రాసెసింగ్, ఇవన్నీ లింక్ చేసి ఏ విధంగా వర్కౌట్ చేయాలి ఇవి కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన మీరు చూస్తే ఎక్స్పోర్ట్స్ కూడా ఈరోజు చిల్లీస్ ఇక్కడి నుంచి 24-25లో మీరు చూస్తే దగ్గర 2,78,740 మెట్రిక్ టన్నులు ఎక్స్పోర్ట్ చేశారు. ఇట్లా వేరియస్ ప్రోడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ కూడా మనకి వస్తున్నాయి. ఈ ఎక్స్పోర్ట్స్ కానీ శాశ్వతంగా జరగాలంటే ఒక్క టోటల్ వాల్యూ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ 24-25లో 15,000 కోట్ల రూపాయలు హార్టికల్చర్ ఎక్స్పోర్ట్స్ జరిగాయి. కాబట్టి ఇది ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది. ఆ పెంచాలనుకున్నప్పుడు దీన్ని మనం క్వాలిటీ కూడా పెంచగలిగితే ఆటోమేటిక్గా పెద్ద ఎత్తున మనం ఎక్స్పోర్ట్ చేసే అవకాశం వస్తుంది. ఇంకొక పక్క సెరికల్చర్ కూడా మన రాష్ట్రంలో చిత్తూరు బాగా ఉంది. వీఆర్ నెంబర్ 2. దీనివల్ల 5-6 క్రాప్లు వస్తాయి. 1,50,000 రూపాయలు రైతుకు ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. ఫార్మర్కి 57%, రీలర్స్ అయితే 7%, అదే మరిగా ట్విస్టర్స్ అయితే 9, వీవర్స్ 11, ట్రేడర్స్ 16. ఇట్లా అందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ వచ్చే పరిస్థితి వస్తుంది. ఇది కూడా దీన్ని లాజికల్గా ఇంకా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా చిత్తూరు, అప్లాండ్స్, అనంతపూర్లో ఎక్కువగా ఉంది. దెన్ నెక్స్ట్ ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా అమలు చేస్తున్నాం. ఇది పెద్ద ఎత్తున గవర్నమెంట్కి అయితే దగ్గర ఒక 1,000 కోట్ల రూపాయల పైన భారం పడినా కానీ ఇది ఒక కమిట్మెంట్ కింద తీసుకొని ఈ అక్వా కల్చర్ని మళ్ళీ సర్వైవ్ చేయాలి, అక్వా కల్చర్ని ముందుకు తీసుకుపోవాలనే ఉద్దేశంతో మనం ముందుకు తీసుకుపోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పక్క ఫార్మర్స్ అంతా కూడా ఫీడ్ కూడా తగ్గించడం కోసం ప్రయత్నం చేశాం. 4 రూపాయలు నుంచి 6 రూపాయలు ఎంఆర్పి ఫర్ కేజీ తగ్గించారు. ఇంకో పక్క 1 రూపాయి 50 పైసలు పవర్ యూనిట్కి ఇచ్చాం. ట్రాన్స్ఫార్మర్స్ కూడా సబ్సిడీలో ఇస్తున్నాం. ఇంకొక పక్కన ఎంపెడా వీళ్ళంతా కూడా ఆల్టర్నేటివ్ మార్కెట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం కోసం సౌత్ కొరియా, రష్యా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా న్యూ మార్కెట్స్ వర్కౌట్ చేస్తున్నారు. నేను రిపీటెడ్గా యూనియన్ కామర్స్ మినిస్టర్తో మాట్లాడుతున్నా. ఒక పక్క ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఎస్టాబ్లిష్ చేస్తూనే అమెరికాతో కూడా నెగోషియేట్ చేస్తున్నారు. ఇది వస్తే కొంత రిలీఫ్ వస్తుంది. లేకపోయినా ఏ విధంగా ఫేస్ చేయాలో మనం ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన దీన్ని అవేర్నెస్ కూడా క్రియేట్ చేసి డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా మనం పెంచాల్సిన అవసరం ఉంది. ష్రింప్ యాజ్ ఎ హెల్తీ ప్రోటీన్ రిచ్ ఫుడ్ మీరందరూ కూడా తింటున్నారో లేదు తెలియదు, కానీ నేనైతే ఒక పూట కంపల్సరిగా చేపలు లేకుంటే ప్రాణి తింటున్నా. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ ఫుడ్. కాబట్టి మీరందరూ కూడా నేను కోరుతున్నా, ఒక పూట కంపల్సరీగా మీరు చేపలు కానీ, ష్రింప్ కానీ, అక్వా కానీ మీరు తినగలిగితే మీ ప్రోటీన్ రిచ్ అవుతుంది. చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ ఉండేది అక్వా ఫుడ్లో ఉంది. కాబట్టి దీన్ని కూడా మనం ఎట్లయితే ఇంత మురపంతా కూడా నెక్ ప్రమోట్ చేసేవాళ్ళం,
ప్రోటీన్ రిచ్ అని ఎగ్స్ అన్ని కూడా ప్రమోట్ చేశాం. ఇప్పుడు ఏపీపీసీ ఒక ఫ్రేమ్వర్క్ తయారు చేసి రాష్ట్రం మొత్తం దీన్ని కూడా మనం ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో కూడా ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. అవసరమైతే దీన్ని ఏ విధంగా సింప్లిఫై చేయగలం చేసి కాలేజీల్లో స్కూల్లో కూడా పెట్టగలిగితే మధ్యాహ్నం వారంలో ఒకరోజు ఏ విధంగా ఉంటుందో ఎగ్జామిన్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. అదే మరి బ్యాంకర్స్ అందరితో మాట్లాడాం. కొంతవరకు వాళ్ళని కూడా హెల్ప్ చేయమని చెప్పాం. అవన్నీ కూడా వీలైనంత వరకు మనం చేయాల్సినవన్నీ కూడా చేస్తూ వస్తున్నాం. మీరు బ్లూ ఓషన్ ఎకానమీ ఇది బిగ్గెస్ట్ ఎకానమీ నౌ. మనకు 1053 కిలోమీటర్లు సీ కోస్ట్ ఉంది. సముద్రంలో ఉండే సంపదను కూడా మనం ఉపయోగించుకోవాలి. దానికి కూడా ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకుంటున్నాం. ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలో దీన్ని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పక్కన సముద్రంలో ఉండే చేపలు ఇవే కాకుండా ఇప్పుడు సీ వీడ్ కూడా ఒక పెద్ద ఎకానమీగా తయారవుతోంది. దానికే మీరు చూస్తే నెక్స్ట్ ఈ సీ వీడ్ కల్చర్ కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నాం. దీన్ని కానీ మనం కానీ బ్రేక్ త్రూ తెచ్చుకోగలిగితే ఈ మత్స్యకారులందరికీ ఉపాధి కలుగుతుంది, బ్రహ్మాండమైన ఆదాయం వస్తుంది. 4-5 పంటలు సంవత్సరానికి వస్తాయి. దీనివల్ల చాలా గేమ్ చేంజర్గా అవుతుంది. ఇంకొక పక్కన ఆర్టిఫిషియల్ రీఫ్స్ కూడా పెట్టి దానివల్ల అక్కడికి చేపలన్నీ వస్తాయి. డీప్ సీకి పోయే పని లేకుండా చాలా వరకు ఉపయోగపడుతుంది. దీన్ని కూడా ప్రమోట్ చేస్తున్నాం. అంటే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్ని మార్గాలుంటే అన్ని మార్గాల ద్వారా ఈ అక్వాకల్చర్ని కాపాడుకోవడమే కాకుండా సముద్రంలో ఉండే సంపదని రాష్ట్ర ప్రయోజనాల కోసం, పేద ప్రజల ప్రయోజనాల కోసం, ప్రత్యేకంగా మత్స్యకారుల కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకో పక్క వ్యవసాయంలో నేను ముందే చెప్పా. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే మనకు నీళ్ళైతే వాటర్ అయితే చాలా వరకు మనం డ్రౌట్ ప్రూఫ్ అని నేను ఇప్పుడే అన్నా కానీ వాటర్ అయితే చాలా వరకు మనం మేనేజ్ చేయగలుగుతున్నాం. వాటర్ వచ్చింది, ఈరోజు ఇంక చివరి భూములు తీసుకెళ్ళాలి. అదే సమయంలో అగ్రికల్చర్ నుంచి క్రాప్ ప్యాటర్న్ మార్చాలి. వరి ధాన్యం నుంచి మనం మార్చాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూస్తే ఈ స్లైడ్లో మీరు చూసినప్పుడు యాక్షన్ ప్లాన్ మేము తయారు చేసింది, ఒక పంట విధిలేని పరిస్థితిలో కంపల్సరీగా వరికి పోతే ఇంకా 2 పంటలు మెట్ట ప్రాంత ఇదేసి ఆయిల్ సీడ్స్, పల్సెస్, మెయిస్, మిల్లెట్స్, పిఎండిఎస్ ఇలాంటివి కానీ ప్లాన్ చేయగలిగితే ఆదాయం వస్తుంది, ల్యాండ్ కూడా ఉపయోగపడుతుంది. అది మనం చేయాల్సిన అవసరం ఉంది. అందుకని ఈ సంవత్సరం పెద్ద ఎత్తున మనం ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి, రైతుల్లో చైతన్యం తీసుకురావాలి. రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి చేస్తే దీనివల్ల ఒక గ్రీన్ కవర్ కానీ ఇవ్వగలిగితే కార్బన్ ఎమిషన్స్ కూడా తగ్గుతాయి. లేకుంటే ఈరోజు ఒకటే పంట మొనోటమీ అయిపోయి లేనిపోని ఇబ్బందులు కూడా వస్తున్నాయి. ఇది కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇదంతా కూడా ఈ ఏరియా ఎంత మనం సో చేస్తున్నామో ఆల్టర్నేటివ్ క్రాప్స్, ఈ మధ్య మిల్లెట్స్ కూడా బాగా డిమాండ్ వచ్చింది. ఇలాంటి ఆల్టర్నేటివ్ స్ట్రాటజీస్ పెట్టుకొని నెట్ ఇన్కమ్ కూడా పెంచడానికి ఏమేం చేయాలో చేస్తాం. ఇంకొక పక్కన ఈ ప్యాడీ వెరైటీస్లో కూడా మనం చూస్తే 14,90,000 హెక్టార్లలో ప్యాడీ వేస్తున్నారు. బీపీటీ ఈక్వలెంట్ ప్యాడీ వెరైటీస్ 6,25,000 హెక్టార్లు వేస్తున్నారు, 42%. ఇంకొక పక్క స్వర్ణ ఈక్వలెంట్ ప్రొక్యూర్మెంట్ ఆఫ్ ప్యాడీ వెరైటీస్ని 8,35,000 హెక్టార్లు వేస్తున్నారు, 56%. ఎక్స్పోర్ట్ ప్యాడీ వెరైటీ ఓన్లీ 30,000 హెక్టార్స్ వేస్తున్నారు, అంటే ఓన్లీ 2%. మనం మొన్నటి వరకు ఈరోజు ఒకసారి చూస్తే పిల్లలకు కూడా సరి అయిన రైస్ ఇవ్వలేకపోయాం. ఫస్ట్ టైం ఈరోజు క్వాలిటీ రైస్ ఇస్తున్నాం, సూపర్ ఫైన్ ఇస్తున్నాం. ఎంత హ్యాపీగా పిల్లలు ఫీల్ అవుతున్నారంటే రైస్ ఇచ్చిన తర్వాత. అంటే పేరెంట్స్, పిల్లలు అంత మునుపు మధ్యాహ్న భోజనం చేసేవాళ్ళు కాదు, అలాంటిది ఈరోజు హ్యాపీగా ఆనందంగా మధ్యాహ్న భోజనం చేస్తున్నారంటే అది వినియోగదారుడి యొక్క టేస్ట్ అన్నమాట. దానికి అనుగుణంగా మనం పండించాల్సిన అవసరం ఉంది.
అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పదే పదే చెప్తున్నాం, మన వాళ్ళు కూడా వర్కౌట్ చేస్తున్నారు. దీన్ని మార్చి ఈసారి మీరు ఒకసారి చూస్తే పంటలు కూడా ఎట్టొస్తాయంటే, నేను సోమశలకు నీళ్లు తీసుకుపోవాలి, కందలేరుకి నీళ్లు తీసుకుపోవాలి నేను ఆలోచిస్తున్నా. వాళ్ళు రెండో పంట ఒకే పంట వేసేవాళ్ళు. నెల్లూరు ఎప్పుడూ ఒకటే పంట, అది లేట్ ఖరీఫ్ అర్లీ రబీ రెండు కలిపి ఒకటే పంట. ఈసారి రెండు పంటలు వేసారు. రెండు పంటలు వేసి ఇప్పుడు కొనాలంటే ఏం చేయాలని కూడా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా ఒక సమస్య అయ్యే పరిస్థితి వస్తుంది. అందులో వెరైటీస్ కూడా మార్చేసే, ఒకప్పుడు నెల్లూరు మొలగొలకలు అంటే ఫేమస్ వెరైటీ ఫర్ ది కంట్రీ. అక్కడి నుంచే మొత్తం దేశం అంతా తీసుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా ఇంకా రాబోయే రోజుల్లో ఇవన్నీ కూడా లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ పంపించాలి, ఆల్కహాల్ పంపించాల్సి వస్తుంది. ఆ పరిస్థితి అది ఒకటే మార్గం కనపడుస్తూ ఉంది. ఇక్కడ అన్నిటికీ ఇవన్నీ ఉపయోగపడలేని పరిస్థితి వస్తున్నాయి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం చెప్పినట్టు మేమందరం కూడా హామీ ఇచ్చాం. నేను మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చినట్టు సూపర్ 6లో భాగమైనటువంటి అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ స్కీమ్ మొదటి విడత 7,000 రూపాయలు మొన్ననే రైతుల అకౌంట్లో వేసాం. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. భవిష్యత్తులో కూడా ఇంకొక 13,000 కోట్ల రూపాయలు, 13,000 ఇటు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో జమ చేస్తాం. 3,174 కోట్ల రూపాయలు మొన్నే వాళ్ళ అకౌంట్లో వేసాం. ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ మేనేజ్మెంట్ నేను చెప్పాను, చాలా వరకు సమర్థవంతంగా చేస్తున్నాం. 12 దగ్గర మీరు ఇంత ముందే చూపించాను. 11 లక్షల ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ ఉంది. ఇరిగేషన్లో అన్ని మేజర్ మీడియం ఇరిగేషన్లో 93% వాటర్ ఉంది. మొన్న నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి అల్టిమేట్గా నా ఎయిమ్ ఒకటే, నదుల అనుసంధానం, డ్రౌట్ ప్రూఫ్ స్టేట్. ఈ రెండు చేయగలిగితే అక్కడి నుంచి మిగిలిన ఏం చేయాలో మనం వర్కౌట్ చేస్తాం. ఫార్మ్ మెకనైజేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు అగ్రిటెక్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. బిల్ గేట్స్ కూడా వాళ్ళ ఫౌండేషన్ తరఫున అగ్రికల్చర్కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎట్లా వాడాలనో అవన్నీ తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయనతో కూడా కలిసి పనిచేస్తున్నాం. ఇక్కడ మెకనైజేషన్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. ఈ మెకనైజేషన్లో ఈరోజు మీరు చూస్తే ఇండివిజువల్ ఫార్మర్స్కి దగ్గర 25,187 మంది ఫార్మర్స్కి 60 కోట్ల రూపాయల సబ్సిడీతో ఇంప్లిమెంట్స్ ఇచ్చాం. కిసాన్ డ్రోన్స్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున 275 ఫార్మ్ మెషినరీ బ్యాంక్స్ నుంచి కిసాన్ డ్రోన్స్ అని ఇప్పించాం. ఇవి మనం డ్రోన్ సిటీనే పెట్టాం. భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఈ డ్రోన్స్ కానీ అదే మరి ఈ టెక్నాలజీస్ కానీ ఎక్కువగా ముందుకు తీసుకెళ్తాం. ఇప్పుడు జిఎస్టీ కూడా తగ్గుతుంది, మైక్రో ఇరిగేషన్ పైన కూడా తగ్గింది, దీనిపైన కూడా తగ్గుతుంది. ఇంకో పక్క డ్రై కెమిస్ట్రీ అనాలిసిస్ ఇన్ సాయిల్ టెస్టింగ్. ఒకప్పుడు మండల వారిగా పెట్టి మార్కెట్ వారిగా పెట్టి మొత్తం సాయిల్ టెస్టింగ్ చేసేవాళ్ళం. ఇప్పుడు కొత్తగా ఒక టెక్నాలజీ మీరు చూస్తే సెటిలైట్ ద్వారా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని మిడ్ ఇన్ఫ్రాడ్ MIR స్పెక్ట్రోస్కోపీ ఈజ్ యూజ్డ్ ఇన్ అనాలిసిస్ ఆఫ్ సాయిల్ శాంపుల్స్. అంటే మాస్గా ప్రతి ఒక్క పొలానికి పోయే పని లేకుండా భవిష్యత్తులో సెటిలైట్ డేటా ఉపయోగించుకొని సాయిల్ టెస్టింగ్ చేసి దానిపైన మైక్రో న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ చేసే పరిస్థితి వస్తుంది. అది కూడా ఉపయోగిస్తాం. దీనివల్ల మైక్రో న్యూట్రియంట్స్ బ్యాలెన్స్ చేస్తే కెమికల్ ఫెర్టిలైజర్స్ యూటిలైజేషన్ తగ్గించాలి. అప్పుడే ఇది సాధ్యమవుతుంది. దానికి కూడా వర్కౌట్ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఇక్కడికి వచ్చినప్పుడు నెక్స్ట్ వచ్చే కొందికి ఇది యూరియా ఇటీవల క్రైసిస్ వచ్చింది. నేను చాలా జాగ్రత్తగా ఉంటాం. దీనికి కారణం కూడా ఏంటని అనలైజ్ చేశాం. కర్ణాటక, తెలంగాణ ఆ రాష్ట్రాల్లో యూరియా షార్టేజ్ వచ్చింది. మన దగ్గరకు వచ్చే కొందికి అర్లీ సౌత్ వెస్ట్ మాన్సూన్ మనకు వచ్చింది. రిజర్వాయర్స్ అన్నింటిలో నీళ్లు వచ్చాయి. ఈసారి నీళ్లు కూడా సేవ్ చేద్దామని ముందుగానే స్టార్ట్ చేశాం. రెండోది హెవీ రెయిన్ వల్ల యూరియా కూడా ఎక్కువ వాడడం మొదలుపెట్టారు. అంటే ఏదైతే అక్కడ వచ్చిన బూస్టర్ డోసేజెస్ ఇవ్వడానికి ఓసారి కొత్త ఫెర్టిలైజర్స్ కొట్టుకోబోతున్న ఉద్దేశంతో బూస్టర్ డోసేజ్ కూడా కొంత ఇచ్చారు. ఇంకొక పక్కన ఏదైతే
ఫాడర్ కూడా కొంచెం ఉపయోగించే పరిస్థితికి వచ్చారు. ఇవన్నిటి వల్ల ఒక పానిక్ రియాక్షన్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చారు. లాస్ట్ ఇయర్ ఖరీఫ్లో మీరు చూస్తే 5,77,418 మెట్రిక్ టన్నులు వాడారు. ఈ సంవత్సరం మీరు చూస్తే 5,77,418. ఈసారి 7,01,167 మెట్రిక్ టన్నులు అంటే 21% ఎక్కువ వాడారు. 21% ఎక్కువ వాడినా అందుబాటులో కూడా పెట్టినా ఈరోజు పై స్లైడ్లో మీరు చూస్తే ఖరీఫ్ 25 అలాట్మెంట్ 16,76,000 మెట్రిక్ టన్నులు. బ్యాలెన్స్ యాజ్ ఆన్ 1/4/25 7,14,000. రిసిప్ట్ 15,31,000. రెండు కలిపితే 22,45,000. సేల్స్ 16,91,000. ప్రజెంట్ అవైలబిలిటీ 5,54,000 ఉంది. ఎక్కడ కూడా ఎరువుల అక్కడక్కడ ఒక షాప్లో కొంచెం ప్రాబ్లం రావడం, కొంతమంది ప్యానిక్తో ముందే కొనుక్కోవడం, కొంతమంది నెక్స్ట్ ఇయర్ కూడా రబీకి కూడా కావాల్సిన ముందే కొనేయడం, ఇవన్నీ చేశారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇంకొక స్లైడ్లో మీరు చూస్తే ఒక ఐడియా వస్తుంది. ప్రజలు కూడా చూడాల్సిన అవసరం ఉంది, రైతులు కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ రికమెండెడ్ డోసేజ్ కేజీ ప్యాడీకి 120 వాడాలి. N 120, P వచ్చి 80, K వచ్చి 40. మన వాళ్ళు వాడేది 161 N వాడుతున్నారు. 36 80కి 36 వాడుతున్నారు P పొటాషియం. K వాడేది 40కి 25 వాడుతున్నారు. యూరియా ఎక్కువ వాడుతున్నారు. కడవన్నీ తగ్గించేసే పరిస్థితికి వచ్చారు. మెయిజ్కు 280 వాడాల్సి వస్తే 389, 61, 25 వాడుతున్నారు. కాటన్కి 150, 60 వాడాల్సి వస్తే 208, 36, 62. చిల్లీస్కి 300, 60, 120 వాడాలంటే 535 డబల్ వాడుతున్నారు. అందుకే రిజెక్ట్ అవుతున్నాయి పోయినప్పుడు. ఇది అవేర్నెస్ లేకపోతే ఈ ప్రాబ్లం వస్తుంది. బనానా 500 వాడాల్సి వస్తే 500, 200, 500 అయితే 559, 129, 247. ఎవ్రీ ఇయర్ బనానా వేయాలనుకుంటున్నారు, విదేశాలకు ఎగుమతి చేయాలనుకుంటున్నారు. ఇలాంటి ఇంబ్యాలెన్సెస్ ఉంటే ఏ విధంగా చేయగలుగుతామని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్డర్కి అయితే 150, 60 వాడాల్సి వస్తే 575 వాడేస్తున్నాం. దానివల్ల ఇప్పుడు కలుషితం అయిపోయి పాలు కూడా కంటామినేషన్ అయిపోతున్నాయి, యూరియా ఎక్కువ వాడేసి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు వస్తున్నాయి. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి అవేర్నెస్ రాకుండా మనం మాట్లాడకుండా ఉంటే ఇది ప్రమాదం వచ్చే పరిస్థితి వస్తుంది. యూకలిప్టస్ కూడా అదే మరి ఎక్కువ వాడుతున్నారు. గ్రౌండ్ నెట్ కూడా 3 times ఎక్కువ వాడేస్తున్నారు. పల్సస్ కూడా 3 times వాడుతున్నారు. జోవార్ కూడా మరీ విచిత్రంగా జోవార్లు అయితే 80 వాడాలు చూస్తే 414 వాడుతున్నారు. ఇక్కడ ఏం వాడే పరిస్థితి లేరు జోవార్లో. టర్మరిక్ కూడా డబల్ పైన వాడేస్తున్నారు. నేను ఒకటే రాష్ట్ర రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, హెల్తీ ఎన్పికి రేషియో 4:2:1, ఆంధ్రప్రదేశ్ 6:3:1 ఆఫ్. ఇది అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మనం అందరినీ, మన వాళ్ళ రైతాంగాన్ని సిద్ధం చేయాలి, చైతన్యం చేయాలి. మార్కెట్ ఉండాలంటే ఎక్సెస్ ఫెర్టిలైజర్స్, ఎక్సెస్ పెస్టిసైడ్స్ వాడితే మార్కెట్ ఉండదు. నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా ఉంటాయి. యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్ మనుషుల మీద ప్రభావం ఉంటుంది, క్యాన్సర్ ఇవన్నీ. నేను చాలాసార్లు చెప్పాను. పంజాబ్ నుంచి ఎవ్రీడే 2 trains ఆర్ గోయింగ్ టు ఢిల్లీ క్యారింగ్ ఓన్లీ క్యాన్సర్ పేషెంట్స్. ఆంధ్రప్రదేశ్లో కూడా 5th లార్జెస్ట్ డిసీజ్, అంటే ఎక్కువ మంది క్యాన్సర్ ఉండేవాళ్ళు 5వ డిసీజ్ క్యాన్సర్ మన దగ్గర. ఫస్ట్ డయాబెటిక్ ఇవన్నీ వస్తాయి, దీంట్లో 5వది ఇది వస్తూ ఉంది. దీనివల్ల సాయిల్ హెల్త్ పూర్తిగా పతనమయ్యే పరిస్థితి వస్తుంది. పంటలు కూడా రావు. నేను అందుకే 2-3 సార్లు చెప్పాను, మనిషికి స్టీరాయిడ్స్ ఎట్లనో పొలానికి కూడా కెమికల్ ఫెర్టిలైజర్స్ అంతే. స్టిమ్యులేట్ చేయడానికి ఉపయోగించాలి తప్ప అదే ఎరువు అనుకుంటే మాత్రం చాలా ప్రమాదాలు వస్తాయి. అదే జరుగుతూ ఉంది. యూజ్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ ఇంపాక్ట్
ప్లాంట్ హెల్త్ కూడా దెబ్బతింటా ఉంది. ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నెక్స్ట్ సీజన్ నుంచి పెద్ద ఎత్తున అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి రైతుల్లో అవేర్నెస్ తీసుకొచ్చి, నేను అనుకోవడం ప్రతి ఒక్క రైతుకు అవసరమైతే పొలం దగ్గరనే తీసుకుపోయి ఎరువు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఎంత అవసరమో అంత, ఏ టైంలో అవసరమో ఆ టైంలో వాళ్ళ దగ్గర ఇస్తాం. ఈరోజు మనం అందరం కూడా రేషన్ ఇస్తున్నాం. రేషన్కి ఆధార్ పెట్టాం. ఆధార్ అథెంటికేషన్తో పోర్టబుల్ కూడా పెట్టాం. ఎక్కడ కావాలంటే అక్కడ వాళ్ళ బంధువుల ఇంట్లో ఉంటే అక్కడ కూడా తీసుకునే విధంగా మనం పెట్టాం. పెన్షన్ అదే మరికి ఇస్తున్నాం. సేమ్ ప్రొసీజర్ పెట్టి రైతులకు ఎక్కడా ఎరువు కొరత లేకుండా ఆధార్ అథెంటికేషన్తో ఎంత ఎరువు కావాలనో అంత ఎరువు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి రైతాంగానికి భరోసా ఇస్తున్నా. రెండో విషయం కూడా ఒక పక్క ఇది చేస్తూనే ఇంకొక పక్కన మైక్రో న్యూట్రియంట్స్ ఉచితంగా ఇస్తాం. సాయిల్ని ఫెర్టిలైజ్ చేయడానికి మైక్రో న్యూట్రియంట్స్ ఏవైనా డెఫిషియన్సీ టెస్టింగ్ కూడా ఉచితంగా చేపిస్తాం. ఉచితంగా టెస్ట్ చేసి సాయిల్ టెస్టింగ్ చేసి మైక్రో న్యూట్రియంట్స్ ఇచ్చి తద్వారా కెమికల్ ఫెర్టిలైజర్స్ని తగ్గించే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇంకొక పక్క పిఎం ప్రణామ్ ఒక ప్రోగ్రాం ఉంది. దీంట్లో 3 సంవత్సరాల ఆవరేజ్లో ఫెర్టిలైజర్స్ యూటిలైజేషన్ తగ్గిస్తే ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక నిర్ణయం చేశారు. ఆ నిర్ణయం ప్రకారం నేను ఒకటే అనుకున్నాను, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు మనకిస్తే అవసరమైతే మన డబ్బులు ఎంత, వాళ్ళు ఇచ్చిన డబ్బులంతా తిరిగి ఆ రైతుకు దామాషా ప్రకారం కెమికల్ ఫెర్టిలైజర్ సేవ్ చేస్తే ఆ డబ్బులు రైతుకి ఇచ్చేస్తాం. రఫ్గా వాళ్ళు చెప్పింది ఒక బస్తాకి 800 రూపాయలు అన్నారు. ఆ 800 రూపాయలు రైతుకి ఇచ్చేదానికి సిద్ధపడతాం. తద్వారా కెమికల్ ఫెర్టిలైజర్స్ తగ్గించడం కోసం ముందుకు పోతాం. ఇంకొక పక్కన సర్టిఫికేషన్ అండ్ ట్రేసబిలిటీ, అగ్రికల్చర్ మొత్తానికి 3 విధాలుగా చేస్తున్నారు. నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఆర్గానిక్ ప్రొడక్షన్ సర్టిఫికేషన్ ప్రాసెస్ ఒకటి, ఇంకొక పక్క పీజీఎస్ ఇండియా పార్టిసిపేటరీ గ్యారంటీ సిస్టమ్ సర్టిఫికేషన్ ప్రాసెస్, మూడోది IND-GAP ఇండియా గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ గ్రూప్ మోడ్ త్రూ FPO ఇండివిజువల్ మోడ్ సర్టిఫికేషన్ ప్రాసెస్. ఈ 3 ద్వారా చేసి దీన్ని ట్రేసబిలిటీ కూడా వెళ్తున్నారు. ఇది కూడా రాష్ట్రం మొత్తం దీన్ని పాపులర్ ఇచ్చేసి దీన్ని కూడా ముందుకు తీసుకుపోతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్, ఈరోజు ఇక్కడ మార్కెట్ ఇంటర్వెన్షన్. ఈ ప్రభుత్వం బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఈరోజు మీరు చూస్తే చిల్లి మార్కెట్ దీంట్లో ఇబ్బంది వస్తే ఇమీడియట్గా స్టెబిలైజ్ చేశాం. దానివల్ల కొంతవరకు స్టెబిలైజ్ అయింది. అక్కడ కూడా ఇండివిజువల్గా రికార్డులు లేవు. రికార్డులు ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నాం. ఇండివిజువల్ రికార్డ్స్ లేని దానివల్ల వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చారు. అందువల్ల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇంకొక పక్క ఆనియన్ ఫస్ట్ టైం చరిత్రలో 1 హెక్టార్కి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇస్తున్నాం. రేట్లు పడిపోయాను, ఇంతవరకు ఎప్పుడు లేదు. ఎప్పుడన్నా ఫ్లడ్ వచ్చి వరదలు వచ్చి మొత్తం కొట్టుకోకపోతే ఇచ్చేది హెక్టార్కి 25,000. వాళ్ళు ఇచ్చేది 17,500, మనం 25,000 ఇస్తున్నాం. ఈరోజు ఫస్ట్ టైం 50,000 రూపాయలు డిక్లేర్ చేశాం. టమోటాకైతే ఎక్కడికెక్కడ బ్యాలెన్స్ చేస్తున్నాం. మొన్నే 1,43,00,000 రూపాయలు పెట్టుకుంటే రైతు బజార్ ద్వారా ఇచ్చాం. కొంతవరకు స్టెబిలైజ్ అయింది. మ్యాంగో దగ్గర 194 కోట్ల రూపాయలు పే చేశాం. ఒక్కొక్క కేజీకి 4 రూపాయలు చొప్పున. కోకోకైతే రేటు తగ్గిందంటే 500 రూపాయలు కొన్నాం. ఇది కూడా 12 కోట్లు పే చేశాం. కాటన్ మొత్తం ఇబ్బంది ఉంటే దగ్గర దీన్ని కూడా ఎప్పటికప్పుడు స్టెబిలైజ్ చేయడానికి ఏమేమి ప్రయత్నాలు చేయాలని అన్ని ప్రయత్నాలు చేశాం. ఇంకొక పక్కన దానికి కూడా 20,09,123 క్వింటాల్స్ కాటన్ 45,229 మంది ఫార్మర్స్ నుంచి 1,475 కోట్లకు మనం కొన్నాం. కొని దాన్ని స్టెబిలైజ్ చేశాం. నెక్స్ట్, టెక్నాలజీస్ కూడా ఈరోజు సబ్జీ కూలర్స్, మొబైల్ రైతు బజార్లు పెట్టడం, నేచురల్ ఫార్మింగ్ స్టాల్స్ పెట్టడం, ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.
నెక్స్ట్, ఇది నేచురల్ ఫార్మింగ్. నేచురల్ ఫార్మింగ్లో మీరు ఒకసారి చూస్తే ఇది రాబోయే రోజుల్లో చాలా ముఖ్యం. నేచురల్ ఫార్మింగ్, దీన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు చూసినప్పుడు 24-25లో 4116 గ్రామ పంచాయతీల్లో అంటే 30%, దగ్గర 11,29,000 మంది రైతులు 5,24,000 హెక్టార్లు కల్టివేట్ చేస్తున్నారు. 25-26కి దగ్గర 8,125 గ్రామ పంచాయతీల్లో 61% కవర్ చేయాలని, దీనివల్ల 14,53,000 మంది ఫార్మర్స్ 7,39,000 హెక్టార్ నేచురల్ ఫార్మింగ్ని ప్రోత్సహిస్తున్నాం. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ బిగ్ గేమ్ చేంజర్. రైతుకు వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే ఈ నేచురల్ ఫార్మింగ్ ఇది బెస్ట్ వన్. చాలా మంది రైతులు ముందుకు వస్తున్నారు. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ప్రాఫిట్ వస్తూ ఉంది. దీన్ని మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఈరోజు నేను ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. భారతదేశంలో రైతుల మీద ఆధారపడే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. రైతు బాగుంటే గ్రామాలు బాగుంటాయి. రైతు గాని బలహీనపడితే గ్రామ ఆర్థిక వ్యవస్థ కూడా చిన్న భిన్నం అవుతుంది. అందులో మన రాష్ట్రానికి వస్తే 25%, 35% జిఎస్టిపి వ్యవసాయం పైన వస్తుంది. అందుకే నేను ఒకటే ఆలోచించాను, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలి. రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర రావాలి. గిట్టుబాటు ధర రావాలంటే అందరం కూడా ట్రెడిషనల్ క్రాప్లకి వెళితే ఇబ్బంది వస్తుంది. ఆహారపు అలవాట్లు మారుతున్నాయి. మారిన ఆహారపు అలవాట్ల ప్రకారం మనం కూడా మార్చుకోవాలనే ఉద్దేశంతోనే అక్వా కల్చర్ని ప్రోత్సహించాం, హార్టికల్చర్ని ప్రోత్సహించాం, కమర్షియల్ క్రాప్స్ని ప్రోత్సహించాం. దీనివల్ల ఈరోజు కొంతవరకైనా రైతు నిలబెట్టుకునే పరిస్థితి వచ్చింది. అందుకే నేను ఒకటే చెప్తున్నా, మీ అందరికీ ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు మళ్ళీ వ్యవసాయాన్ని, రైతుని ఒక పవిత్రమైన కార్యక్రమంగా తీసుకొని రైతుల్లో చైతన్యం తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయం లాభసాటిగా తయారయ్యే వరకు వాళ్ళకు అండగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుందని మరొకసారి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకు ఇవన్నీ మనం మాట్లాడుతున్నామంటే వాస్తవాలను కూడా మనం ప్రజల్లో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మనం రైతుకు మేలు చేయాలంటే మైక్రో న్యూట్రియంట్స్ ఇద్దాం, సాయిల్ టెస్టింగ్ చేపిద్దాం, ప్రపంచం మొత్తం అధ్యయనం చేపిద్దాం, అడ్వాన్స్ అనలిటిక్స్ చేపిద్దాం. ఏ పంట వేస్తే ఎంత లాభం వస్తుందో అలాంటి పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి రైతుల్లో కూడా పంట మార్పిడి తీసుకురాగలిగితే బ్రహ్మాండంగా ముందుకు వచ్చే పరిస్థితి వస్తుంది. అయితే ఈరోజు మనకు జరిగేది ఏంటంటే పురుగు మందుల్లో, ఎరువుల వాడకంలో మన దేశంలో 2వ స్థానంలో ఉన్నాం. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు డ్రోన్స్ వచ్చాయి, టెక్నాలజీ పెరిగింది. డ్రోన్ వల్ల ప్రిసిషన్ ఇన్ అగ్రికల్చర్, ఎక్కడైతే తెగులుంటే ఆ తెగులుండేది ఇక్కడే మందు కొట్టే అవకాశం వస్తూ ఉంది. ఈరోజు వెదర్ కోసం అవేర్ తీసుకొచ్చాం. అవేర్లో మీరు ఒకసారి చూస్తే ఎయిర్ క్వాలిటీ, విండ్ డైరెక్షన్ కూడా మనం ఇచ్చేయచ్చు. అంటే ఈ యొక్క పెస్ట్ ఇది ఉంది, తెగులు ఉంది, ఇది ఇంతవరకు ట్రావెల్ అవుతుంది, ఇంతవరకు ఈ పంట ఉంది, ఈ పంట వల్నరబుల్ అవుతుందని చెప్పి మనం టెస్ట్ చేసే పరిస్థితికి వస్తాం. అలాంటప్పుడు ఇంతవరకు జరిగేది ఏంటంటే ప్రతి ఒక్క రైతు మందుల షాపు వాడిచ్చేదాన్ని బట్టి ఆ దిశకు ఎన్నిసార్లు కొట్టమంటే అన్నిసార్లు కొట్టే పరిస్థితికి వచ్చాం. ఇది కొంచెం ఎలాబొరేట్ ఎక్సర్సైజ్, కానీ అది చేయకపోతే మాత్రం రైతుకు చాలా నష్టం వస్తుంది. ఇటీవల కాలంలో నేను మ్యాంగో రైతులను అడిగాను, ఎందుకు మీరు ఇన్నిసార్లు కొడుతున్నారు, డ్రోన్ బట్టి చేయొచ్చు కదని అడిగాను. ఈరోజు పామాయిల్ ఉంది, పామాయిల్లో డ్రోన్స్ పెడుతున్నారు. డ్రోన్ పెట్టి ఒక్కసారి తిప్పి ఏ చెట్టు దెబ్బతింటా ఉంది, అన్హెల్తీగా ఉంది, అవన్నీ కూడా మెజర్ చేసి నేరుగా ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి దాన్ని కరెక్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అదే మ్యాంగోలో ఎందుకు చేయలేకపోతున్నారు అడిగితే
వాళ్ళు ఇచ్చిన సమాధానం చెట్టు కావాలంటే చూడొచ్చు, కానీ చెట్టు గుబురుగా ఉంటుంది. గుబురుగా ఉన్నప్పుడు పెస్టిసైడ్స్ కొట్టాలంటే అక్కడ పోయి డ్రోన్ కొట్టలేదు కాబట్టి పైన కొడుతుంది. దీనివల్ల లాభం రాదనే పరిస్థితికి వచ్చారు. దానికి కూడా ఒక సొల్యూషన్ మనం కనుక్కునే పరిస్థితి రావాలి. ఇవన్నీ మనం చేయగలిగితే మాత్రం ఇది సాధ్యం. నేను అందుకే చెప్తున్నా, టెక్నాలజీ ఉపయోగిస్తాం. బిల్ గేట్స్ కూడా ముందుకొచ్చి టెక్నాలజీని తీసుకొచ్చే పరిస్థితికి వచ్చారు. అవన్నీ తీసుకొస్తాం. అల్టిమేట్గా నేను ఈ సభ ద్వారా మిమ్మల్ని అందరినీ కోరేది, ప్రతి ఒక్క శాసనసభ్యుడు కూడా వ్యవసాయం పైన శ్రద్ధ పెడదాం. ఎందుకంటే 35% ఉండడమే కాదు, 63% పాపులేషన్ గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం పైన ఆధారపడుతున్నారు. అలాంటి సమయంలో అంతర్జాతీయంగా మనం చూస్తే మొన్నటి వరకు మనం పండించే ఉత్పత్తి చేసే చేపలు కానీ షింప్ కానీ బాగుందనుకున్నాం. ఒక్క నిర్ణయం అమెరికా తీసుకునే కొందికి మనం కుదేలయ్యే పరిస్థితికి వచ్చాం, ఆల్టర్నేటివ్ మార్కెట్స్ ఎస్టాబ్లిష్ చేసుకోకుండా. అందుకే ఆల్టర్నేటివ్ ప్రత్యామ్నాయ మార్కెట్లు ఎస్టాబ్లిష్ చేయాలి. మనం పండించే పంట లేకుంటే మనం ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తులు మొత్తం ఎలాంటి ఇబ్బంది వచ్చినా మనం అధిగమించే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. అందుకని నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ కోరేది, దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా నా ఉద్దేశం ఒకటే, రైతుకు సంపద రావాలి. ఇంకొక పక్క డేటా మొత్తం ప్రిడిక్ట్ చేసి 2-3 ఏజెన్సీస్ కూడా పెట్టుకున్నాం. అగ్రి వాచ్ ఒకటి ఉంది, 20 ఏళ్ళ నుంచి చేస్తున్నారు. వాళ్ళ డేటా కూడా ఇంకా అంత పర్ఫెక్షన్ రావడం లేదు. ఇంకా అలాంటి వాళ్ళతో ఎక్కువ మాట్లాడతాం. మనం కూడా స్ట్రెంగ్తన్ చేసుకుంటాం. అల్టిమేట్గా ధరలు తగ్గించడానికి, కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ తగ్గించడానికి ఏమేమి ఉన్నాయి అన్నీ చేసి టెక్నాలజీ కూడా పర్ఫెక్ట్గా ఉపయోగించి రైతును అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. రైతే నెంబర్ 1. రైతుకు న్యాయం జరగాలి. అదే మాదిరిగా రైతు కూడా వాస్తవాలు చెప్పాలి. మనం అట్లా చెప్పకుండా పెస్టిసైడ్స్ వాడుతూ ఉంటే లేకుంటే ఫెర్టిలైజర్స్ వాడుతూ ఉంటే మనం ప్రోత్సహిస్తే వాళ్ళకు న్యాయం చేసిన వాళ్ళకి కాదు, వాళ్ళకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఈ మధ్యకాలంలో నేను పేపర్లో కొన్ని చూస్తున్నా, బాధ్యత లేని నాయకులు ఏదో ఎరువులు ఇవ్వడం లేదని చెప్పి రెచ్చగొట్టే పరిస్థితికి వస్తున్నారు. అది బాధ్యత కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు తినే తిండి మాత్రం ఖరీదైన తిండి, సర్టిఫికేషన్ ఉండే తిండి మీరు తింటున్నారు. అదే సమయంలో రైతులకు మాత్రం అవాస్తవాలు చెప్పి మనం ఇది చేసే పరిస్థితికి వస్తున్నాం. నేను ఒకటే మీ ద్వారా రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఇది రైతు ప్రభుత్వం. మీ సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. అన్ని విధాలా ఈ ప్రభుత్వం మీకోసం పనిచేస్తుంది. ఎక్కడా రైతుకు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాది. అదే సమయంలో రైతులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఉత్పత్తి చేసే పంట మీద శ్రద్ధ పెట్టండి. పెస్టిసైడ్స్ తగ్గిద్దాం, ఫెర్టిలైజర్స్ తగ్గిద్దాం, మంచి నాణ్యమైన ఉత్పత్తులు చేద్దాం. ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ హార్టికల్చరే కాకుండా అక్వాకల్చరే కాకుండా వ్యవసాయ ఉత్పత్తుల్లో నెంబర్ 1గా తయారు చేసి ప్రపంచానికి ఆహారాన్ని అందించే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తీసుకొస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రజలందరూ ఇది గుర్తుపెట్టుకొని సహకరించవలసిందిగా మరొకసారి కోరుతూ అందరికీ నమస్కారాలు. మీరు కూడా శ్రద్ధ పెట్టాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.